హలో గైస్, చూడండి ఇక్కడైతే మనం అయితే ఇంతకు ముందు వీడియోలో చేస్తాము. ఇక్కడైతే ఈ ఊర్లో అయితే వేసాము. దీని అయితే ఇప్పుడైతే మనం కరెక్ట్గా అయితే అక్కడి ఇంకా కుందలు అయితే వస్తుంది ఇదంతా మేసే దీనికి. అందుకని నేనైతే ఈడైతే వేసాను. అలాగే దీని అయితే ఎత్తు అయితే ఇంత హైట్ అయితే పెట్టుకోవాలి. తెలుసు కదా మీకు, మన వీడియోలు చూస్తూ ఉంటే తెలిసే ఉంటుంది. ఒక గట్టి పుల్లు ఎత్తుకొని దీని అయితే ఇంత హైట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే దీని అయితే కరెక్ట్గా అయితే పెడుతూ ఉన్నా. ఊర్లో అయితే కరెక్ట్గా సెట్ చేయాలి, లేదంటే మనకు పడదు కుందేలు ఎప్పుడే. కానీ ఇది మూవ్ అవుతుంది ఎక్కడ కావాలంటే అక్కడ. దీని ఇలాగైతే రౌండ్ షేప్గా అయితే నాకు కెమెరా పట్టుకునే వాళ్ళు లేదు కాబట్టి నేను అయితే ఇలాగ చేస్తున్నా గైస్. లేకపోతే ఇంకా మీకు క్లారిటీగా చూపించాను. చూడండి, ఇది రౌండ్ షేప్గా వచ్చి మీకు అయితే ఇలా ఒక పక్కన ఒకటి ఉండాలి. మళ్ళీ రెండోది అట్లే సిదుగంతా కింది ఉండకుండా చూసుకోండి. సిదుగుంటే కానీ మనకు గాలికి కానీ వెళ్ళిస్తుంది. చూడండి, ఇది రెండోది. దీన్ని ఇలాగైతే పెట్టుకోవాలి. ఇలా ఒక పక్కన ఒకటి మిస్ కాకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మనకైతే కుందేలు పడే ఛాన్సెస్ అయితే 99% అయితే ఉంది. ఇది కంపల్సరీ ఆ పక్కనిక ఇక్కడ వస్తుంది కాబట్టి నేనైతే ఇలా వేసుకున్నా. మీరైతే పొద్దున్నే ఒక 9 o'clock ముందు అయితే వెళ్ళి ఎక్కడ మేస్తుంది అనేది అయితే కనుక్కోనాలి. ఆ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది, కాకపోతే చేస్తాం మళ్ళీ అలాంటి వీడియోస్. చూడండి, ఇదంతా అయితే అక్కడే ఉంది. దీన్ని ఇప్పుడు ఆటినిక ఇటుకిడ్చుకోవాలి. ఇదైపోయింది అట్లుంది. సిలిం పొట్టేసి ఇది పోయిసింది గైస్. ఇలా సిలిం పొట్టకుండా చూసుకున్నాళ్ళ. సో ఇప్పుడు అయితే నేనైతే ఈ రెండు వీటిని ఒకేతోనే పెడతా, ఎందుకంటే అది మూవ్ కాలేదు వీటికి. అందుకైతే ఇది గ్యాప్ అయిపోయింది. ఇక్కడ ఒక చెట్టు పెడతా అడ్డము. అప్పుడైతే మనకైతే ఇది గ్యాప్ ఏమో ఉండదు. ఒక చెట్టు పెడితే ఇలాగైతే ఇచ్చేసుకున్నాలి. తర్వాత ఇవంతా ఒక పక్కలో ఒకటి చూడండి, చిక్ అంతా అయిపోయింది. ఈ చిక్కులనంతా తీసుకొని నీట్గా వస్తే ఒక 1/2 hour అయితే అవుతుంది గైస్. ఒక 2 కట్టలు కట్టాలంటే ఒక 1/2 hour అయితే అవుతుంది 2 కట్టలు కట్టాలంటే. ఇలాగైతే ఇచ్చేసుకోనాలి. చూడండి, ఇలా అయితే చెక్ తీసుకొని ఒక పక్కలో ఒకటి పేర్చుకోనాల. అప్పుడే మనకు అది మిస్ కాకుండా ఉంటుంది ఊర్రే. లేదంటే మీకు అయితే ఊర్రే అయితే మిస్ అయిపోతుంది. చూడండి, ఇలాగైతే ఇచ్చేసుకోనాల. చూడండి ఎంత సిక్ అయితే ఉంది ఏడే, మీకు తెలిసేలా. ఇక్కడ చూడండి, ఇది ఎంత నీట్గా అయితే ఉంది. ఒక పక్కలో ఒకటి ఇట్లా ఉండాల. చూడండి ఎంత చిక్ అవుతాయింది. ఇలాగైతే వేసుకున్నాను గైస్. అక్కడైతే నేను ఎత్తి పెట్టాను చూడండి. అలా గడ్డి పెట్టుకోవాలి. ఆ పక్క గట్టిగా ఎగేటల్లా, ఈ పక్క గట్టిగా ఎగేటల్లా. నాకు తెలిసి ఇట్లా వేసింటేనే ఇట్లేసింటే కంపల్సరీ పొడేది. ఎందుకంటే ఇది అకస్మాత్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిస్తే కానీ మళ్ళీ ఇట్లా వెళ్ళిస్తుంది. నా గెస్ ఇట్లే వస్తుంది అని, ఇట్లా పోతుందని గెస్ పైన వేస్తూ ఉన్నా. అంతే గైస్, ఒకతావు వేస్తే పొడదు మనకు. ఒక 2-3 ప్లేస్లు అయితే తెలుసుకోనాలి ఎక్కడెక్కడ పడుతుంది అనేది. అక్కడ తెలుసుకొని అక్కడైతే వేసుకోనాలి. కెమెరా పట్టుకునే వాళ్ళు లేకుండా నేనైతే ఇలాగైతే నీట్నెస్గానే లేదు వీడియో. ఇలాగైతే సెట్ చేసుకుంటా. అంతే గైస్, ఇలాగైతే వేసుకుంటే మనకైతే ఆరాంగా అయితే పడుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఎలా చేసేదో వీడియో కంపల్సరీ చూపిస్తా. కానీ ఇలాంటి కంపెనీలు కాదు, యాదో ఒక కంపెనీలో అయితే చూపిస్తా. ఎందుకంటే నేను ఇలాంటి కంపెనీ తెచ్చేయడానికి అయితే నా వల్ల కాదు గైస్. నాకు అవసరము లేదు ఇలాంటిది. ఆల్రెడీ ఉండే వీటిలో నేను వీడియోస్ చేసుకుంటే చాలు. అందుకని నేనైతే మామూలు కంపెనీ ఇంట్లో ఒక 10, 5, 15 అలాగైతే చేసి చూపిస్తాయి. ఇలాంటి రౌండ్ షేప్, అలాగే ఇలా కెండ్లు ఉంటాము. ఇలాంటి కెండ్లు ఒక 10, 15 చేస్తా. ఇలా కంబికి అయితే చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చూడండి గైస్. ఫుల్ వీడియోని అయితే చూసుకున్న తర్వాత అయితే ఇచ్చేసుకోండి. మీరు అయితే కనుక్కోనాలంటే మీరు పొద్దున్నే పోతేనే మీకు అయితే కనుక్కొనే దాని అడుగులు అలాగే దాని పిచ్చుకలు అంతా చూసి మీరు కనుక్కోనాలి. అలాగైతే కనుక్కుంటేనే అయ్యేది గైస్. చూడండి, ఇప్పుడు అయితే నీట్గా క్రికెట్ అని చూడండి కనిపిస్తుంది. నాకే కనిపిస్తుంది క్రికెట్ అని. ఇదైతే ఎత్తు. ఇదంతా ఊర్లే గైస్, ఇదంతా ఊర్లే. చూడండి, ఇదంతా ఊర్లే. ఇలాగైతే ఉంటుంది, ఇలాగైతే ఇచ్చేస్తుంది. సరే గైస్, మళ్ళీ నేనైతే ఇప్పుడే ఇప్పేస్తా. ఊరికే వీడియో కోసం అయితే చేస్తా. మన ఛానల్ చూసే వాళ్ళకంతా థ్యాంక్స్ గైస్. బాయ్.